అందరికీ నమస్కారం అండి. బాచిరా ఫిలాసఫీ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు పాఠంలో బ్రహ్మ పదార్థము అంటే ఏంటి, విశ్వము అంటే ఏంటి, ఆత్మ ఎక్కడ ఉంటుంది, శుభం అంటే ఏంటి, అశుభం అంటే ఏంటి, ఏది పవిత్రము ఏది అపవిత్రము, ఒకరి జీవితము మరొకరి జీవితం మీద ప్రభావం చూపిస్తుందా, దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటాను. ఇక్కడ బ్రహ్మ పదార్థము అంటే ఏంటి అంటే బ్రహ్మము పదార్థము. బ్రహ్మము అంటే ఏంటి, పదార్థము అంటే పదార్థము అనేది భౌతిక పరమైనటువంటిది, ఈ బ్రహ్మము అనేది ఆధ్యాత్మిక పరమైనటువంటిది. పదార్థము అనేది పంచభూతములు తయారైనటువంటిది. పంచభూతాలతో తయారైనటువంటి ఈ పదార్థము విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నట్లయితే అది బ్రహ్మ పదార్థము అంటారు. అంటే పంచభూతాలతో తయారైనటువంటి సామాన్యులైనటువంటి పదార్థాలు, భౌతిక పదార్థాలు నశించిపోతాయి, కానీ బ్రహ్మ పదార్థము అనేది విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది కాబట్టి నశింపజాలనేది ఎప్పటికీ నశింపకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మ పదార్థము. అది విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది. విశ్వము అంటే 14 లోకాలన్నీ కలిపితే విశ్వము అంటాం. దానికి అధిపతి బ్రహ్మ పదార్థము. ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే, ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే విశ్వంలో ఉంటుంది. అంటే ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో అతనే బ్రహ్మ పదార్థము, అతని వద్దే ఆత్మ అనేది ఉంటుంది. ఒక ప్రాణశక్తిని, చైతన్యాన్ని కలిగించి ఒక దేహాన్ని ఏర్పాటు చేస్తాడు బ్రహ్మ పదార్థం ద్వారా బ్రహ్మ. సో ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ షేర్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.